ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేసి సునకానందం పొందేవాళ్ళని చూసాం. ఆడెవడో అజ్ఞాతంగా ఉండి చేసుకుంటుంటాడు. అట్లాంటిది ఒక అమెరికా అధ్యక్షుడే అట్లాంటి సునకానందం పొందితే ఎట్లుంటది? ఆయనే పిచ్చి పిచ్చగా నవ్వుకుంటుంటే ఎట్లుంటది? అట్లాంటి పిచ్చోడా ఆ దేశానికి అధ్యక్షుడు అనుకోరా? అట్లాగా అతనేం ఫీల్ అవ్వడు. తాజాగా ఒక మ్యాపు, ఓ ఫోటో ఏఐతో క్రియేట్ చేసి పెట్టాడు. అందులో గ్రీన్‌లాండ్ ఏదైతే డెన్మార్క్‌లో ఉన్నటువంటి భూభాగం నాదేనని క్లెయిమ్ చేస్తూ గొడవలు పడి అవసరమైతే యుద్ధం చేసి లాక్కుంటారంటే మేము అంత ఖాళీగా లేమని చెప్పినటువంటి డెన్మార్క్, లేదా అక్కడ కొనుక్కుంటామంటే మేము అమ్మడానికి సిద్ధంగా లేమని చెప్పిన డెన్మార్క్, అమ్ముడు పోవడానికి మేము సిద్ధంగా లేమని గ్రీన్‌లాండ్ ప్రజలు చెప్తున్నటువంటి వేళ ఆ గ్రీన్‌లాండ్ అమెరికాలో భాగమని, అట్లాగే అదే సందర్భంలో కెనడా అమెరికా మీదన విరక్తితో సొంత ఆయుధాలను పెట్టుకుంటోంది. క్రమంగా తనకి తాను ఇండివిడ్యువల్ మైలేజ్‌ని పెంచుకుంటోంది. ఇక్కడ వీళ్ళకి చుక్కలు చూపెడుతోంది. అట్లాంటి కెనడా ఇప్పుడు తాజాగా కెనడా తన దేశపు భూభాగంలో ఉన్నట్టు, అంటే అవి రెండిటికి కలిపేసుకున్నట్టు ఒక మ్యాపు. దాంతో పాటు వివిధ రాష్ట్రాల అధ్యక్షుల్ని కూర్చోబెట్టుకుంటాడు కదా ఈయన. వాళ్ళది రాష్ట్రంలో అమెరికాలోది. అలాగా వీళ్ళందరూ ఎదురొచ్చి చేతులు కట్టుకుని నుంచున్నట్టు ఒక ఏఐ ఫోటో పెట్టుకుని మార్ఫింగ్ ఫోటోలు అనే కంటే ఏఐ ఫోటోలు సునకానందం పొందుతున్నాడు ట్రంప్.